రీసెంట్‌గా మన 'ఓజీ' ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత నా ఎక్స్‌పీరియన్స్ చెప్పాలంటే 'సుజిత్' మ్యాజిక్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిందయితే అనిపించింది. ఆఫ్టర్ 'సాహో' తర్వాత లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న మూవీ కాబట్టి ఎక్స్‌పెక్టేషన్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ ఏందంటే ముందు 'సాహో' అనుకున్నంత ఆడలేదు. బట్ హిందీలో అయితే సూపర్‌గా ఆడింది. బట్ 'ఓజీ' అయితే మనకు కావాల్సిన విధంగా అయితే మూవీ అయితే తీశాడు. సుజిత్ మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బాయ్ కాబట్టి ఇది ఇంకా విజృంభించిన విధంగా అయితే తీశాడని అయితే రీసెంట్ న్యూస్లో అయితే తెలిసింది. అండ్ మనం ఏమనుకున్నాము సెప్టెంబర్ 20 అన్నా 21 అన్నా మనకి ట్రైలర్ అనేది రిలీజ్ అవుతుంది అనుకున్నాం. కానీ ఒక టైం పీరియడ్లో అవ్వలేదు. బట్ ఈరోజు అయితే ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. అండ్ ట్రైలర్ చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే లిటరలీ గూస్ బంప్స్, ఈచ్ అండ్ ఎవరీ సీన్ గూస్ బంప్స్. తన ఏంటి అనేది ప్రూవ్ చేసుకున్నాడు. అండ్ ఫ్యాన్ బై మూమెంట్ కూడా చాలా అంటే చాలా హైలో ఉంది. అంటే ఒక సీన్ అయిపోయిన తర్వాత గూస్ బంప్స్ ఆఫ్టర్ ఖుషి తర్వాత ఆ కటారా కట్ ఉంది కదా, ఆ కత్తితో మళ్ళీ అయితే ఫైట్స్ అయితే మొత్తం ఇంతవరకు ట్రైలర్లో చూపించిన ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ మొత్తం అదే కత్తితో అయితే ఫైట్స్ ఉన్నాయి. అండ్ నాకు తెలిసి ఈ సినిమాలో మన పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఉంది కదా, అంటే బిఫోర్ చాలా సంవత్సరాలు అరౌండ్ ఒక 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తున్నాడు అంటే 30 సంవత్సరాల ముందు ఏదో ఒక బీభత్సంగా సృష్టించి వెళ్ళిపోయి మళ్ళీ మన పవన్ కళ్యాణ్ రావాలి అని అందరూ కోరుకున్నారు కాబట్టి మళ్ళీ వచ్చాడు. అండ్ వచ్చిన తర్వాత మామూలుగా లేదు. 90% దీంట్లో రీసెంట్గా ట్రైలర్ రిలీజ్ అయింది కదా, ఆ ట్రైలర్లో అయితే ఒక సీన్ అయితే ఉంది. తనకు తన చేతికి టాటూస్ ఉన్నాయి కదా, ఈ టాటూస్ ఏంటి అని అడిగినప్పుడు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ అనేది రన్ అవుతుంది. లిటరల్లీ ఆ ఒక సీన్స్లో అయితే గూస్ బంప్స్. హీరోకు తగ్గ విలన్ మన ఇమ్రాన్ హష్మీ ఉంది కదా, తను కూడా మామూలుగా లేదు. అండ్ బ్రూటల్ క్యారెక్టర్ నాకు తెలిసి ఫుల్ వాయిలెంట్గా పెట్టుంటాడు ఆ క్యారెక్టర్ కూడా. ఎందుకంటే విలన్ ఎంత హైట్లో ఉంటే హీరోకి అంత ఎలివేషన్ స్టార్ట్ అవుతాయి. నాకు తెలిసి ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్ మొత్తం ఈ మన విలన్ డామినేషన్ చూపిస్తారు. అండ్ కరెక్ట్గా ఇంటర్వెల్ ముందు నుంచి ఇంకా మన పవన్ కళ్యాణ్ గారిని అయితే మామూలుగా చూపించడం, ఎక్కడికి ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోతాడు. ఒక ఫ్యాన్ బాయ్ తనకు నచ్చిన హీరోతో తనకు నచ్చిన విధంగా తీయమని చెప్తే ఎలా తీస్తారనేది ఈ కథ. అండ్ ఈ కథ అయితే విజృంభించేస్తుంటాడు మన సుజిత్ అయితే. నాకు ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే సుజిత్కి సాహోతో ఒక మంచి హిట్ అవ్వలేదు కానీ బట్ ఓజీతో అయితే ఇండస్ట్రీ హిట్ అయితే కొట్టేస్తాడు. మన రీజనల్ ఫిలింలో ఇది వన్ ఆఫ్ ద టాప్ నాట్స్ అయితే ఉంటుంది. నాకు తెలిసి ఫస్ట్ డే కలెక్షన్ ఈ పాన్ ఇండియా మూవీస్ కాకుండా నార్మల్ మూవీస్, రీజనల్ మూవీస్ ఉంటాయి కదా, ఆ రీజనల్ మూవీస్లో ఈ మూవీ అయితే ఖచ్చితంగా వన్ ఆఫ్ ద హైయెస్ట్ కలెక్షన్ మూవీగా అయితే వస్తుందని అయితే నాకైతే అనిపించింది. ట్రైలర్ అండ్ లాస్ట్లో అయితే ఏదో ఊగిపోతారు కదా దేవుడు పడితే, ఆ విధంగా అయితే ఊగిపోయాడు. నాకు తెలిసి ఈ మూవీలో హీరో ఎలివేషన్ కంటే విలన్ ఎలివేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఆ విలన్ ఎలివేషన్ మించి ఆ విలన్ కొట్టాలి కాబట్టి హీరో ఎలివేషన్ దాని మించి ఉంటాయని అయితే నాకైతే అనిపించింది. అండ్ సుజిత్ అయితే బ్లాక్ బస్టర్ అయితే కొట్టేశాడు. మనం అంటే రిలీజ్ అయిన తర్వాత ఎందుకు చెప్పడం అని ముందే చెప్తున్నాం, ఖచ్చితంగా ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ అయితే టాప్ నాచ్ ఉంది. మనం ఎలా అంటే కొన్ని మూవీస్ చూస్తే ఇది ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళిపోద్దిరా అనిపిస్తుంది కదా, ఆ మూవీ అయితే ఈ మూవీ నాకైతే అనిపించింది. అండ్ ఈ మూవీ గురించి మీరు ఏమనుకున్నారు కింద అయితే కామెంట్ చేయండి. ఇప్పటికే ట్రైలర్ అయితే యూట్యూబ్లో అయితే విధ్వంసం సృష్టిస్తుంది, అదొక విషయం అనుకోండి. అండ్ పవన్ కళ్యాణ్ ఆఫ్టర్ డెప్యూటీ సీఎం అయిన తర్వాత తన నుంచి వస్తున్న ఫస్ట్ మూవీ ఏమంత ఆడలేదు. హరిహర వీరమల్లో ఏమనుకున్నంతగా ఆడలేదు. కానీ ఓజీ మీద అంటే ఒక ఫ్లాప్ తర్వాత హిట్ అనేది మామూలుగా వేయడు మన పవన్ కళ్యాణ్ గారు అయితే. బిఫోర్ చాలా రోజుల తర్వాత అయితే ఈ మధ్యకాలంలో నాకు తెలిసి ఈ మూవీ అయితే టాప్ నాచ్ కొడుతున్న అయితే నేనైతే అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కింద అయితే కామెంట్ చేయండి. అండ్ ఓకే గైస్, మరి 2 వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్.